మనకు కావాల్సింది మనకు ఉచిత విద్య, మనకు జనాలకు ఆపదత్తే జ్వరమత్తే రోగాలత్తే హాస్పిటల్కు అవి కావాలి. చదువుల పిల్లలకు అప్పుడు మంచిగుండే మొక్కలే మంచి పద్ధతి చేసిండు. కరెంటు కూడా ఫ్రీ ఇచ్చిండు, ఆయన కూడా లోన్లు ఇచ్చిండు, అందరికి మాఫ్ చేసిండు. ఆయన పెళ్లిలకు అని ఇక రేవంత్ రెడ్డి నేను అసలు ఆయన గురించి నేను మాట్లాడా, నాకు అవసరం లేదు ఆయనతో. ఎందుకంటే నాకు విరుక్తి అయిపోయి ఆయన చెప్పేటి ఓటీ చేసేటి ఓటీ అవన్నీ ఒట్టి అవన్నీ చేసేటి. కానీ జనాలు బుద్ధి తెచ్చుకొని ఆలోచించి అది చేయాలి అంతే. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ తీసిపెట్టు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక్కటే బస్ ఫ్రీ చేసిండు, ఒక బస్ ఫ్రీ చేసిండు తగదా ఆయన అట్లా చేసిండు. ఈయన మొత్తం తిరిగిపోతాను, ఆడవాళ్ళని తిరిగిపోతానని చెప్తాడు, మొగోళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు. ఎటు పోయినామంటే బస్ ఎక్కుతుంది పీకుతుంది, ఎక్కడికి వస్తుంది, మళ్ళీ టైం కాదు. వీళ్ళతో కాని పని రోడ్లు కానీ ఏది కానీ కాంగ్రెస్ గురించి కానీ మాట్లాడాలి. ఇంకా వేరే చెప్పు, మట్టి లేదు మా ఏరియాలో ఏం లేదు, ఏం పెరగలే, ఏం లేదు. ఇక నేనేమంటాను, ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడలేను, చెప్తే ఏం లాభం. ఇవన్నీ గ్యారెంటీలు ఇచ్చింది, ఏది గ్యారెంటీ లేదు. ఇంకా బియ్యం సన్న బియ్యం ఇస్తా అన్నారు, సన్న బియ్యం కూడా ఏం లేవు. బియ్యం కూడా అన్నారు కదా, ఏమి ఇచ్చిండ్రు? నాకు ఇటాంక లేదు. నేను ఒకప్పుడు నేను లైకర్ను రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఎవరైనా చెప్తాను, నేను ఆయన గురించి నేను నాకు అసలు ఆయనతో మాటే మాట్లాడబోద్ది కాదు, ఆయన గురించి నేను ప్రస్తావించాను. ఓ నేను చాలా అది. ఆయన రేవంత్ రెడ్డి అంటే ఎక్కడ స్పీచ్ ఇచ్చినట్టే పోయి నిలబడి చూసేది ఈనేటిది, ఆయన మాటకు నేను అది చేసేది. కానీ సీఎం అంత ఒట్టిది అయిపోయింది, అంత ఒట్టిది అది.